హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చురుగ్గా పరిశీలిస్తున్నాయి. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా బూత్ స్థాయిలో BLAలతో పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నాము అని తెలిపారు పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఏదైతే ఓటర్ రివిజన్ జరుగుతూ ఉందో ఆ రివిజన్ ప్రక్రియ ఒక అర్హత కలిగినటువంటి ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోవద్దని ప్రజాస్వామిక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల BLA లెవెల్లో బూత్ లెవెల్లో పార్టీ శ్రేణులు అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మరి దాన్ని ఒకసారి సమీక్షించుకోవడానికి గౌరవ సహచార మంత్రి అజరుద్దీన్ గారు, ఈ హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మల్లు రవి గారు, అదేవిధంగా శాసనసభకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరం కూడా కలిసి హైదరాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఓటర్ల సవరణను బాధ్యతగా పాల్గొంటా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం పక్షాన కూడా కుటుంబ గుర్తింపు కార్డు నుంచి రేపొద్దున అనామలీస్ కింద ఉన్నటువంటి కానీ లేదా ఇతరత్ర ఆధార పత్రాలు చూపెట్టాలన్నప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగదనే దాని మీద మరి కుటుంబ గుర్తింపు కార్డును కూడా ప్రభుత్వం జీవో తీసి ఆ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని ఇమీడియట్ గా ఎటువంటి జాప్యం లేకుండా ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. తెలంగాణ రాకముందు 35 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందగా కేసీఆర్ కాళేశ్వరం నిర్మాణం తర్వాత 1,60,00,000 ఎకరాలకు నీళ్లు అంది 2 కోట్లకు పైగా పంట దిగుబడి సాధ్యమైందని అసలు సత్యాలను ప్రజలకు విడమర్చి చెప్పడానికే ఈ యాత్ర చేపట్టామని బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి ముఖ్యంగా నిన్నగాక మొన్న ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి బడ్లూరు లక్ష్మణ్ ఆయన ఏమంటానంటే గ్రావిటీ ద్వారానే ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు నీళ్లు పోతున్నాయని చెప్తాడు. ఒక దిక్కేమో వాళ్ళ ముఖ్యమంత్రికి అవగాహన లేదు నీళ్ల పైన, మంత్రులకు అవగాహన లేదు. ముఖ్యమంత్రి స్వయంగానే దేవాదుల ఎక్కడున్నది అని ఏ బేసిన్ కింద ఉన్నదో కూడా తెలియనటువంటి పరిస్థితి. నీళ్ల గురించి కనీసమైన అవగాహన లేకుండా మాట్లాడినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కి ఈ రోజు ఈ నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి కనీసం అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యాత్ర పెట్టుకోవడం జరిగింది. ఇగో మీ కళ్ళ ముందట నీళ్లు కనబడుతున్నాయి. ఇవి ఎల్లంపల్లి నుంచి గాలిలో వచ్చినాయా? వీటికి మరి టన్నల్స్ లేకుండానే, పంపులు ఆన్ చేయకుండానే నీళ్లు పైనుంచి వచ్చినాయా? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి ఈ ఎల్లంపల్లి బ్యారేజ్ కావచ్చు, లేదంటే నంది పంప్ హౌస్ కావచ్చు, ఇలా మన కళ్ళ ముందట సజీవ సాక్ష్యంగా కనబడుతున్నాయి. ఈ నిర్మాణం అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమే. ఇక్కడ పంపులు ఆన్ అయితేనే మరి ఈరోజు నంది రిజర్వాయర్ నిండుతుంది. నంది రిజర్వాయర్ నిండితేనే ఈ నుంచి మళ్లీ గాయత్రి మరి పంప్ హౌస్ దగ్గరికి నీళ్లు పోతాయి. ఇది కనీసమైనటువంటి అవగాహన. ఇవన్నీ కూడా ఏమి తెలియకుండా గాలికి మాట్లాడుతున్నారు మంత్రులు, మరి ముఖ్యంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్. నేను సూర్య యొక్క ప్రశ్న అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు అన్నట్టుగానే గ్రావిటీ ద్వారానే ఈ ఎల్లంపల్లి ఉంటేనే రాష్ట్రం అంతా నీళ్లు పారుతాయని అనుకుంటే తెలంగాణ రాక పూర్వం రాష్ట్రంలో నీళ్లు ఎందుకు లేవు? ఆ రోజు 35 లక్షల ఎకరాలకే నీళ్లు ఎందుకు వచ్చినాయి? వరి పంట 68 లక్షలే ఎందుకు వండింది? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత 1,60,00,000 ఎకరాలలో నీళ్లు ఎట్లా వచ్చినాయి? 2,68,00,000 పంట ఎట్లా వచ్చింది? దీనికి సమాధానం చెప్పాలి. అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడినటువంటి మాట అయితే సత్యదూరం. నిజంగా కూడా నవ్వుకుంటున్నారు ప్రజలు. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? మంత్రి స్థాయిలో ఉన్నావు, అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడేటువంటి సందర్భంలో నేను ఏం మాట్లాడుతున్నా అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మాట్లాడితే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, లేదంటే చూసే వాళ్ళంతా పిచ్చోళ్ళు కాదు. ఇవాళ దాన్ని మేము చూపించడం కోసమే ఈ యాత్ర పెట్టుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి గాయత్రి పంప్ హౌస్ వరకు అంటే మిడ్మానేర్లకు నీళ్లు ఎట్లా పోతాయి? నువ్వు చెప్పినట్టుగా గ్రావిటీ ద్వారా పోతున్నాయా? నిజంగానే ఆనాడు కాళేశ్వరంలో భాగమైనటువంటి మరి ఈ యొక్క టన్నల్స్ ద్వారా పోతున్నాయా, రిజర్వాయర్స్ ద్వారా పోతున్నాయా,
పంపులు ఆన్ చేస్తబోతున్నాయో తెలియజెప్పడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. కళ్ళు తెరవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. బ్రిస్బేన్ లో బోనాలు జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలందరికీ మరియు నిర్వాహకులకు శ్రీమతి కల్వకుంట్ల కవిత హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సుదూర తీరాల్లో ఉన్నప్పటికీ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ భావి తరాలకు అందిస్తున్న బోనాలు ఎత్తుకునే ఆడపడుచులు వారి కుటుంబాలు ఎల్లప్పుడూ చల్లగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు తెలిపారు. తెలంగాణ బ్రిస్బేన్ లో బోనాలు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మన తెలంగాణలో ఆషాఢ శ్రావణ మాసాలలో అత్యంత భక్తి శ్రద్ధలతోని ఆడబిడ్డలు బోనం ఎత్తుకోవడం, అదేవిధంగా మగపిల్లలందరూ కూడా తొట్లి బండ్ల ఊరేగింపులతోని చాలా సందడిగా ఉన్నది. వీఆర్ ఆల్ మిస్సింగ్ యూ. మీరంతా ఈ దేశంలో లేకున్నా మన దేశం యొక్క సంస్కృతిని కాపాడడానికి, మన తెలంగాణ యొక్క సంస్కృతిని ముందు తరాల బిడ్డలకు అందించడానికి మీరు చేస్తున్న ఈ ఎఫర్ట్ ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. నా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మనం అందరం కలిసి ఫస్ట్ టైం బ్రిస్బేన్ లో బోనాల పండుగ స్టార్ట్ చేసినాం. ఆ స్టార్ట్ అయినది కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ మీరు ఎఫర్ట్స్ పెట్టి చేయడం, ప్రత్యేకించి శ్రీకర్ రెడ్డి గారికి కావచ్చు, ఆశీష్ కట్ట గారికి కావచ్చు, విజయ్ కురబోయిన గారికి కావచ్చు, ఇంకా ఇతర టీం మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి బోనాలు ఎత్తుకొని వచ్చేటటువంటి మా తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషమని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రధాని మోదీ ముందే వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. ప్రధాని ముందే అబద్దాలు చెప్పారు. ప్రధానికి అబద్దాలు చెబితే ఇక ప్రజల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి అని అన్నారు. చూస్తే సాక్షాత్తు దేశ ప్రధాని గారి ముందే, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు సకల శాఖ మంత్రి గారు నలుగురు కూడా ఒకటే స్క్రిప్ట్ తీసుకొని ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి దానికి ఆ వేదికను వాడుకున్నారు. సరే, విమర్శలు చేయడం అనేటువంటిది వాళ్ళకి సర్వసాధారణంగా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వాళ్ళకి ఏ వేదిక దొరికినా జగన్నామ స్మరణ అనేటువంటిది వారు చేస్తున్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి గారి ముందు కూడా అబద్ధాలు చెప్పడానికి వెనకడుగు వేయలేదు. ఇంకా దేశ ప్రధాని ముందే అబద్ధాలు చెప్పినటువంటి దానికి ధైర్యం చేసినప్పుడు ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ నిర్మాణం కానీ, దానికి కావాల్సినటువంటి అప్రూవల్స్ కానీ, ఎవరి పాత్ర ఏంటి, ఎవరు దీనికి పూర్తిగా సహకరించారనేటువంటిది ప్రజలు కూడా అన్ని వాస్తవాలు కూడా తెలుసుకున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అంటున్నాడు. ఎస్, ఇవి రెండే మీరు చేశారు. మధ్యలో మిగిలిన పని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కొబ్బరికాయ కొట్టడానికి, గుమ్మడికాయ కట్టడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. ఎవరైనా కట్టేస్తారు. దారిని పోయినాడు ఎవరైనా కట్టేస్తాడు. కొట్టమంటే కొబ్బరికాయ కొట్టమంటే ఎవరైనా కొడతాడు, గుమ్మడికాయ కట్టమంటే ఎవరైనా కట్టేస్తాడు. కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది ప్రజల వాస్తవాలు తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గద్దె దిగిపోయేటువంటి సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేటువంటి సందర్భంలో 2700 ఎకరాలకు గాను సేకరించినటువంటి భూమి కేవలం 270 ఎకరాలు మాత్రమే. 270 నుంచి 290 ఎకరాలు మాత్రమే. అంటే నాట్ ఈవెన్ 10%. మరి 270 ఎకరాలు 290 ఎకరాలు మాత్రమే మీరు సేకరించినటువంటి భూమితో అసలు మీరు శంకుస్థాపన ఎలా చేశారు 2019లో చంద్రబాబు నాయుడు గారు? భూమి లేదు, కాంట్రాక్టర్ లేడు, జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్కార్పొరేషన్ లేదు,
ఏది లేకుండా ఫిబ్రవరి 14, 2019 చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఏ ఉద్దేశంతో చేశారు? ఎవరిని మభ్యపెట్టడానికి చేశారు? ఎవరిని మోసం చేయడానికి చేశారు? ఇది వాస్తవం కాదా? భూమి లేక, కాంట్రాక్టర్ లేక, ఫైనాన్షియల్ క్లోజర్ లేక, క్లియరెన్స్లు లేక, ఏది లేకుండా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అందుకని అన్న, కొబ్బరికాయ కొట్టడానికి మీ శిలాఫలకం ఓపెన్ చేయడానికి ఒక టాబీ మేస్త్రిని మీ చేతి కొబ్బరికాయ ఇచ్చినోడు ఉంటే చాలు. మీరు ఇటువంటి శిలాఫలకాలు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల శిలాఫలకాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇలా తుప్పలు పట్టేసినవి. ఎందుకంటే ఆయనకి ఎన్నికల ముందు వారి ఎన్నికల అవసరాల కోసం ఇటువంటి శిలాఫలకాలు, కొన్ని వందల శిలాఫలకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి సందర్భాలు చూసాం. ఈ సందర్భంలో మేము ఆ రోజు 2019లో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 130 పైచిలకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ భోగపురం ఇంటర్నేషనల్ ల్యాండ్ ఎక్విజిషన్కి. 2020లో కోవిడ్ని ఎదుర్కొన్నాం. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని మరియు ఆయన కుమారుణ్ణి అర్ధరాత్రి వేళ అన్యాయంగా అరెస్టు చేయడాన్ని వైసీపీ నాయకుడు తీవ్రంగా ఖండించారు. పోలీసులు పక్షపాతం లేకుండా విచారణ జరిపి విరూపాక్షి ఇంటి నుండి తీసుకెళ్లిన సీసీటీవీ హార్డ్ డిస్క్ ను భద్రపరచాలి. రెడ్ బుక్, రాజ్యాంగంతో వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయలేరని, అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు దారుణంగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షన్నని అరెస్ట్ చేయడము చాలా అన్యాయం. వీళ్ళ ఈ ప్రభుత్వానికి దుర్మార్గానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. నిజంగా మరి ఒక కార్యకర్త అన్నా నేను ప్రమాదంలో ఉన్నానని చెప్తే మరి ఎవరైనా వాళ్ళని రక్షించాలని అనుకుంటారు, కానీ మరి దానికోసం అని విరూపాక్షన్న అక్కడికి వెళ్లి రక్షించడానికి వెళ్తే మరి అన్యాయంగా ఆయనని అర్ధరాత్రి ఇంటికి వెళ్లి ఆయనని ఎందుకు మరి ఆయన ఏమన్నా కట్టిన నాయకుడా, లేకుంటే ఫ్యాక్షనిస్టా, లేకుంటే ఏంటిది అనేది అర్థం అవుతలేదు. ఎందుకు అంత అర్ధరాత్రి ఆయన ఏమన్నా గుండానా? అర్ధరాత్రి వెళ్లి తలుపులు కొట్టి అరెస్ట్ చేయడము చాలా అన్యాయము. మరి అదే వాళ్ళు కూడా ఇద్దరు గొడవ పడినప్పుడు టీడీపీ వాళ్ళ పైన, నాగరాజు మరి మిగతా వాళ్ళ పైన కూడా వీళ్ళు కేసు పెట్టండి అని చెప్పినప్పుడు మరి టీడీపీ వాళ్ళకు ఒక న్యాయము, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఒక న్యాయం, ఆ పోలీసు వాళ్ళకి మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పూర్తిగా విచారణ జరిపించాలి కదా, ఎక్కడ తప్పు ఎక్కడ అనేది. మరి వెంటనే మళ్ళా అది కాపాడడానికి వెళ్లిన ఎమ్మెల్యేదే విరూపాక్షి గారిదే తప్పని చెప్తున్నారు. మరి తప్పన్నప్పుడు విచారణ పూర్తిగా చేయాలి. అర్ధరాత్రి పోయి మరి తలుపులు కొట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు ఇవన్నీ చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్టాన్ని తెలుస్తుంది. మరి నిజంగా ఎవరైతే ఆపోజిట్ గా ఉన్న నాగరాజు, టీడీపీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. మళ్ళా వాళ్ళని ఏమాత్రం కూడా మా వాళ్ళు పోయి కేసు పెట్టమంటే కూడా ఏమాత్రం కూడా పోలీసులు పట్టించుకొని పరిస్థితులలో ఉంది ఈ వ్యవస్థ. మరి వాళ్ళ ఇంట్లో, ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న, విరూపాక్షి గారి ఇంట్లో ఉన్న మరి సీసీటీవీ ఫుటేజ్ ని, హార్డ్ డిస్క్ ను ఎందుకు వాళ్ళ హ్యాండర్ లో చేసుకున్నారు కానీ దాన్ని ఏ విధంగా కూడా ఎట్లా ఉంటే అట్లా మరి దాన్ని చూపించాలి. కోర్టుకు ఎలా ఉంటే అలా తీసుకుపోవాలి. దాన్ని ఏమైనా చేసినారు అంటే దానికి బాధ్యత ఎవరైతే ఉన్నారో పెద్దలు కూడా దాని వెనక ఉన్న పెద్దలు కూడా దీనిని బాధ్యత వహించాలి. ఆ హార్డ్ డిస్క్ ను ఎలాగైతే ఉందో అలాగే కూడా భద్రపరిచి పెట్టాలని మేము కోరుతున్నాం. అలాగే విరూపాక్షిని, ఆయన కుమారుణ్ణి మరి ఎవరినైతే అన్యాయంగా అరెస్ట్ చేసినారో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది అన్యాయాలు చాలా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా నోరు విప్పితే మరి బోత్ సైడ్ పార్టీలు కొట్లాడుకుంటుంటారు, చిన్న చిన్న గొడవలు చేసుకుంటుంటారు, కానీ బోత్ సైడ్ కేసులు పెట్టి చూసినాం. కానీ మరీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో
మరి ఒకటే వైఎస్ఆర్సీపీని టార్గెట్ గా చేస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళని భయభ్రాంతులు చేయాలి ఇలా అరెస్టులతో అని చూస్తున్నారు. ఎవరు కూడా మీ అరెస్టులకు భయపడరు, మీ కేసులకు భయపడరు. వెంటనే కూడా మీరు న్యాయం అన్యాయం అనేది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మీరు ఇలాగా కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను అంచివేయాలని చూస్తున్నారేమో. ఎవరు కూడా ఈ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. గడిచిన 25 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తా ఉందనటానికి నిదర్శనం. అంతకు ముందు జరిగినటువంటి అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు, దాడులు ఈ రోజు మరొకసారి అదే రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారి ఇంటి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి పూట ఎమ్మెల్యే విరూపాక్షి గారిని వాళ్ళ కుమారుడు చంద్రశేఖర్ ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని, హార్డ్ డిస్క్ని కూడా పోలీసులు ఎత్తుకుపోయారు అని అంటే ఎంత దౌర్జన్యం, ఎంత దాడులు, ఎంత అరాచకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేటరేగిపోతున్నాయి అనడానికి ఇది నిదర్శనం. మొన్నటిగా మనం చూసాం, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటల పాటు తెలుగుదేశం ఎమ్మెల్యే భర్త గంజాయి బ్యాచ్ వేసుకొని చేసినటువంటి వీరంగం, ఆయన్ని చంపేయాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి తీరు మనం చూసాం. ఈ రోజు ఒక బీసీ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి 2:40 ప్రాంతంలో ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఏదైతే సీసీ ఫుటేజ్లు, హార్డ్ డిస్క్లు ఎత్తుకుపోయారంటే నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కనీసం మీరు కడుపుకి అన్నం తినే ప్రవర్తిస్తున్నారా, లేదంటే ఇంకేదన్నా తిని ప్రవర్తిస్తున్నారా? మనుషులలాగా మీరు ప్రవర్తిస్తున్నా, రాక్షస జాతిలో పుట్టిన వాళ్ళలాగా మీరు ప్రవర్తిస్తా ఉన్నారు. ఏ ఎమ్మెల్యేనా? ఆయన ఏమన్నా ఉగ్రవాదా? ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నారా, లేదంటే ఏమన్నా ఉగ్రవాది, తీవ్రవాదా? అర్ధరాత్రి పూట ఇంటి తలుపులు బాగా కొట్టుకుని వెళ్ళి అరెస్ట్ చేయడానికి? గడిచిన ఈ 2 ఏళ్లలో ఉత్తరాంధ్ర రూపురేఖలను సమూలంగా మారుస్తూ ఈ ప్రాంతాన్ని రాష్ట్రానికే ప్రధాన ఐటీ, టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక నూతన దిశను నిర్దేశిస్తున్నాం. ఎర్ర బస్సు కూడా లేని చోట ఎయిర్ బస్ వస్తుందా అంటూ గతంలో చేసిన హేళనలను పటాపంచలు చేస్తూ, మాటల్లో చెప్పడమే కాదు చేతల్లో చూపిస్తూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కలను సాకారం చేసి చూపించారు కూటమి ప్రభుత్వం. మాట ఇచ్చాం, ఛిద్రమైన మీ బిడ్డలకు భవిష్యత్తు నిర్మిస్తామని. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండి మా డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరి తరఫున. మా అందరి కళ నెరవేర్చారు. మాట ఇచ్చాం, గత ప్రభుత్వ దోపిడీ భారాన్ని తగ్గిస్తామని. నీళ్ళతోటి గంగాదేవి ఎట్లా వస్తా ఉంది, అది ఎంత దూరం నుంచి వచ్చిందో భగీరథ తపస్సు చేసి తెచ్చినట్లు ఉంది. మాట ఇచ్చాం, చీకట్లోకి జారిపోయిన రాష్ట్రాన్ని వెలుగులోకి నడిపిస్తామని. అధికారం చేపట్టిన 2 ఏళ్లలో ఆర్థిక పరిస్థితిని గాటిలో పెట్టి, సంక్షేమాన్ని దారిలో పెట్టి రాష్ట్రానికి సీమను డ్రైవింగ్ ఫోర్స్ గా మారుస్తున్నాం. సాగునీటి విప్లవాన్ని తీసుకొచ్చి రాయలసీమలో 2 ఏళ్లలో 12,484 కోట్లు ఖర్చు పెట్టిందే కాకుండా 2026-27 బడ్జెట్లో మరో 10,000 కోట్లు కేటాయింపులు చేశాం. హంద్రీనీవా ప్రాజెక్టుకు 3,873 కోట్లు, మల్యాల ఎత్తుపోతల పథకం 126 కోట్లతో కళ్యాణి డ్యాంలకు నీటి సరఫరా, మడకసిర బ్రాంచ్ కాలువ విస్తరణకు 790 కోట్లు, గాలేరు, నగరి, తెలుగుగంగ, శ్రీశైలం కుడి కాలువల పనులు వేగవంతం చేసి గోరుకల్లు, శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టుల మరమ్మతులకు 610 కోట్లు కేటాయించాం. పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన వెలుగొండ ప్రాజెక్టును